నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నా పంట పొలాలకు నీళ్లు ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావట్లేదని విమర్శించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గతంలో సాగర్ లో 510 అడుగులకు నీళ్లున్నా రైతులకు నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. కేసీఆర్ మీద నమ్మకంతో రైతులు అత్యధికంగా యాసంగి పంట వేశారని, వారికి నీళ్లు అందించాలని అన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయితే ఉంది. సరే 3 నెలలు అనేది తక్కువ కాలమేం కాదు, మార్పు కనపడుతుంది బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే మార్పు తిరోగమనం వైపు ఉంది. బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలని ఇలా కోల్పోతున్నారు. ఇవాళ మారిపోయింది పరిస్థితి. మళ్ళీ నీళ్ళ కష్టాలు మొదలైన గ్రామాలలో ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి, పట్టణాల్లో కూడా ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పటికి ఈ వ్యవసాయ రంగం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సరే, కరువు అనేది కాలం తీసుకొస్తే వేరు, ప్రకృతి తీసుకొస్తే వేరు. కానీ ఇవాళ ఉన్న కరువు ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, లేదా ఈ ప్రభుత్వం యొక్క చూయలేనితనం వల్ల, పట్టింపులేనితనం వల్ల, ప్రజల పట్ల కమిట్మెంట్ లేకపోవడం వల్ల వస్తున్న కరువు. ఇవాళ లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. ఏ రైతు అయితే నాటు పెట్టుకున్నాడో అదే రైతు దురదృష్టవశాత్తు పంట కాకముందే కోయాల్సిన దుస్థితి. వరి ఊసిన తర్వాత దాని అడుగులో పశువులు మేపాల్సిన రైతులు వరిచేనే పశువులతో మేపే పరిస్థితి. గతంలో నాగార్జున సాగర్లో 510 స్థాయిలో ఉన్నప్పుడు కూడా నీళ్లు ఖమ్మం జిల్లాకు మంచి లేవలను ఇంకో వంకతోనో నీళ్లు తీసుకొని ఆ మధ్యలో తూముల నుంచి వెళ్ళి లీకేజీల ద్వారానో ఇంకో పద్ధతుల్లో రైతులకి ఉపయోగపడే పద్ధతుల్లో చేసి రైతాంగం పంటను కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం. గతంలో 1 ఎకరం కూడా ఎండిపోనివ్వలే. కానీ ఇవాళ అవకాశం ఉండి కూడా దురదృష్టవశాత్తు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులకు సోయలేదు, ముఖ్యమంత్రికి సోయలేదు. ఇంత పెద్ద మాటలు చెప్పే ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి దేవచ్చు. కర్ణాటకలో నీళ్లు ఉన్నాయి, పైన నారాయణపూర్లో ఆలమట్టిలో నీళ్లు ఉన్నాయి. మరి వీళ్ళ దోస్తులే ఆడ వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రచారం చేసి గెలిపించింది. మాకు ఒక 10 టీఎంసీలో నీళ్ళు ఇవ్వండి, ఇలా ఎండిపోతున్నాను, దాదాపు 3 లక్షల ఎకరాలు పంట చేతికి వస్తుంది, రైతాంగం బతికిపోతారు అది అడిగే సోయి లేదు. ఇంకా ఎన్నికల సభలలో ఇచ్చినట్టు మానవ బాంబులు అయితే పెట్టు బాంబుల దుకాణాలు గతంలో ఉండేది. గతంలో ఉద్యమకారుల పైన తుపాకులు తీసుకొని తుపాకులు ఎత్తి దీని నీకు బాంబులు వేయడం పెద్ద లెక్కేం కాదు. మీ కల్చరే అది, మీ పాత భాష కల్చరే అది కదా. పేగుల మేడకి వేసుకుంటాం, కసాయేడువా ఏం భాష ఉపయోగిస్తున్నాం? చేతికి వచ్చే పంట ఎండిపోతుంటే మాడిపోతున్న రైతుల పెగులు వడిదిరిగి నీ మెడకి పడితే అందులో సందేహం లేదు. ముఖ్యమంత్రి ముందు ఢిల్లీ పర్యటన మాని